తెలంగాణలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తూర్పు, పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల ద్రోణి పంజాబ్ నుండి ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా కేంద్రీకృతమై ఉంది. అట్లాగే ఇంకొక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా ఆ తీర ప్రాంతాల్లో ఆవరించింది. అట్లాగే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ మనకు 13 degrees నార్త్ దగ్గర నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ప్రస్తుతం ఆవరించింది. సో రానున్న 2-3 రోజుల్లో మరి ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 24వ తారీఖు వల్ల. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు కూడా భారీ అతి భారీ వర్షాలు, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, అట్లాగే ఒక్కొక్కప్పుడు పిడుగుపాటు, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎక్కువగా కూడా ఈ భారీ వర్ష సూచనలు తూర్పు జిల్లాలో అయినటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాలు, అట్లాగే వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్ పరిసర జిల్లాలైనటువంటి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్కు జారీ చేయగా, అట్లాగే రేపు మనం చూసుకున్నట్లయితే 22వ తారీఖున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తూర్పు జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, ఈ దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట్, కామారెడ్డి వరకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.